ఇజ్రాయెల్ హమాస్ కాల్పుల విరమణ ఒప్పందంపై కీలక ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. యుద్ధాన్ని పునఃప్రారంభించే హక్కు తమకుందంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. హమాస్ విడుదల చేసే బందీల జాబితాను ముందుగా విడుదల చేయాలన్న నెతన్యాహు ఆ జాబితాను స్వీకరించే వరకు ముందుకు వెళ్లలేమన్నారు. ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే సహించేది లేదన్నారు. 6 వారాల పాటు తాత్కాలిక కాల్పుల విరమణ ఉంటుంది. ఈ దశలో ఇరుపక్షాలు తీసుకున్న చర్యలను పట్టి తదుపరి ఒప్పందంపై ముందుకెళ్తారు. హమాస్ తన దగ్గర బందీలుగా ఉన్న 33 మంది ఇజ్రాయేలీలను విడుదల చేయాల్సి ఉంటుంది. మొదటి రోజు 3 మహిళలకు స్వేచ్ఛ కల్పిస్తుంది. మిగిలిన 26 మందిని 5 వారాల్లో దశల వారీగా వదిలేస్తుంది. ఇక ఇజ్రాయెల్ 737 మంది పాలస్తీనా ఖైదీలకు స్వేచ్ఛ కల్పించాల్సి ఉంటుంది. గాజాలోని జనావాస ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ దళాలు వైదొలగనున్నాయి. 6 వారాల తర్వాత శాశ్వత కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరిస్తే హమాస్ తన దగ్గర బందీలుగా ఉన్న మిగిలిన వారిని కూడా విడుదల చేస్తుంది. 2023 అక్టోబర్లో ఇజ్రాయెల్పై దాడి చేసిన హమాస్ వందల మందిని బలి తీసుకుంది. పలువురిని తన బందీలుగా చేసుకుంది. దాంతో ఎదురుదాడికి దిగింది ఇజ్రాయెల్. గాజాపై విరుచుకుపడింది. వేల మందిని బలి తీసుకుంది. ఇరు వర్గాల మధ్య ఈ శాంతి ఎన్నాళ్లు అన్నది కూడా అనుమానాన్ని రేపుతోంది. గాజా నుంచి పూర్తిగా సైన్యాన్ని వెనక్కు తీసుకోవడానికి ఇజ్రాయెల్ ఒప్పుకోలేదు. ఇప్పుడు కూడా అమెరికా ఒత్తిడితో వెనక్కు తగ్గింది. మళ్లీ యుద్ధాన్ని ప్రారంభించే హక్కు తమకు ఉందని సీజ్ ఫైర్ కు కొన్ని గంటల ముందు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చేసినటువంటి ప్రకటనతో మళ్లీ పరిస్థితి వేడెక్కింది. ఈసారి ఆ పరిస్థితి వస్తే దాన్ని కొత్తగా మరింత దూకుడుగా చేస్తామని వార్నింగ్ ఇచ్చారు నెతన్యాహు. హమాస్ కూడా ఇజ్రాయెల్ పూర్తి స్థాయి కాల్పుల విరమణకు ఓకే అంటేనే అందరూ బందీలను విడుదల చేస్తామని చెబుతోంది. హమాస్ బందీల విడుదలపై ఏమాత్రం వెనక్కి తగ్గినా మళ్లీ యుద్ధం మొదలయ్యే అవకాశాలు లేకపోలేదు. $460 రోజుల పాటు సాగిన ఘర్షణల్లో దాదాపు 50,000 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. 1,00,000 మందికి పైగా గాయపడ్డారు. కొన్ని లక్షల మంది నిరాశ్రయులుగా మిగిలిపోయారు. గాజాను ఒక శ్మశానంగా మార్చేసింది ఇజ్రాయెల్. లెబనాన్పై కూడా దాడి చేసి హిజ్బుల్లాను చావు దెబ్బతీసింది. నవంబర్లో హిజ్బుల్లాతో కూడా కాల్పుల విరమణ కుదిరింది.